హాయ్ ఫ్రెండ్. వీడు 2010లో సిఎన్సిలో బట్టలు టైలర్ వ్యాపారం చేసుకునేటోడు. వీడు పెద్ద చెక్కగాడు. వీడు బట్టలతోటి మంత్రాలు వేసి చేతబడి చేస్తాడు. వీడు ఏ బట్ట కుట్టిండు అనుకో, ఆ బట్టకు మంత్రాలు వేసి కొన్ని చేతబడులు ప్రయోగాలు వేసి వీడు దానికి కొన్ని దారాలల్లి వాళ్ళని ఎప్పుడు చచ్చిపోవాలో ప్లాన్ వేసేటోడు. వీడు సెన్నెరి కాలనీలో 11-12 కోటర్ దగ్గర జోన్ 1కి సమీపంలో వీడు ఉంటాడు. వీని పని ఎప్పటినుంచో 2010 నుంచి 2025 దాకా ఇదే పని చేసుకుంటూ బతుకుతాడు. ఎంతోమందిని మర్డర్ చేయించిండు ఆ బట్టలతోటి. ఈయన దగ్గరికి నేను పోయినప్పుడు నా బట్టలను కుట్టాడు. కుట్టిన తక్కువ ధర కుట్టి, ఫర్ సపోజ్ బట్టల రేటు 1000 రూపాయలు ఉంటే వీడు నాకు డిస్కౌంట్ ఇచ్చేడట. ఆఫర్ ఇచ్చిండు నాకే. నా కుట్టిన నిక్కర్లు కూడా చేతబడే. నేను ఎస్సీసీఎల్ మైన్కి వేసుకపోయి ప్రతి ఒక్క బట్టలకు వీడు ఏదో చేతబడి చేసిండని నా అంతరాత్మ రోజు నిద్రలో చెప్పేది. వీడిని ఏం చేయాలి? బట్టలు కుట్టించుకుంటే చేతబడి చేస్తాడు. ఎంత గోస పెట్టిండు నా బట్టల వీణ. వీడు చాలా విద్యలు నేర్చుకున్న వీనికి వీడిని ఏం చేయాలి? వీడు చేసే చేతబడి ఏర్పడకుండా బట్టలు స్టిచ్చింగ్ చేస్తాడు. మరి వీడిని ఏం చేసుడు? అంత చౌక ధరకు నాకు అమ్మిండు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. వీని దగ్గర ఎప్పటి నుంచో మేము ఉండిపోయినందుకు సహాయం పేరుతో శత్రుత్వాన్ని పగబడతాడు. వీడు కొమట్ల మీద మేము ఉన్నప్పటి నుంచి మాకు శత్రువుగానే ఉన్నాడు. వీడిని ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి వాడిని ఈ బట్టలతోటి చేతబడి చేసే మార్కెట్లో కూడా, సెన్నెరికల్ మార్కెట్లో కూడా తక్కువ ధరకు బట్టలు అమ్మి వాటి మీద చేతబడి చేస్తారు. వీళ్ళందరిని ఏం చేయాలి? మార్కెట్లో ఉన్న బట్టలను అమ్ముతున్న వ్యక్తులు జాబితాలు తీసి అరెస్ట్ చేయాలి అని నా మనవి.